బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. కేసులో కొత్త పేరు చేర్చడంపై దృష్టి పెట్టింది. లిక్కర్ స్కామ్ తో సంబంధం ఉన్న మరికొందరి పేర్లు చేర్చే యోచనలో ఉంది సిట్ టీం. ఇటీవల విశాఖ, హైదరాబాద్, తిరుపతి సహా పలు చోట్ల సిట్ సోదాలు నిర్వహించింది. గ్రీన్ టెక్ ఇంజనీరింగ్ తో పాటు నర్రెడ్డి సునీల్ కు చెందిన 10 కార్యాలయాల్లోనూ ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో కీలక డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకుంది. గత 15 రోజుల సిట్ విచారణలో భాగంగా సేకరించిన ఆధారాల సహాయంతో మరికొందరి పేర్లు కేసులో చేర్చే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ఇక సిట్ దూకుడుకు సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి జయరాజ్ సిద్ధంగా ఉన్నారు. జయరాజ్, బలరాం, ఏపీలో జరిగినటువంటి 3,500 కోట్ల మద్యం కుంభకోణంలో సిట్ తన దూకుడు కొనసాగిస్తా ఉంది. గత కొద్ది రోజులుగా వేరు ప్రాంతాల్లో కూడా సోదాలు నిర్వహిస్తూ పలు కీలకమైనటువంటి డాక్యుమెంట్లు కూడా స్వాధీనం చేసుకుంది. హైదరాబాద్, విశాఖపట్నం, నిన్న కూడా మెదక్లు కూడా సోదాలు కొనసాగించింది. అనేక రకాలైన ఆరోపణలు వస్తున్నటువంటి సాక్ష్యాలు, ఆధారాలు పరిశీలించిన మీదట చాలా మంది ఉన్నారనేటటువంటి సమగ్రమైనటువంటి సమాచారంతో ఆయా జిల్లాల్లో సిట్ తన కొనసాగిస్తా ఉంది, దూకుడు కొనసాగిస్తా ఉంది. అనేక రకాలైనటువంటి ఆధారాలను కూడా సేకరిస్తా ఉంది. ఇప్పటికే 12 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించినటువంటి పరిస్థితి, 2 ఛార్జ్ షీట్లు కూడా దాఖలు చేసినటువంటి పరిస్థితి. దీంట్లో 48 మంది ఉన్నారని గుర్తించినటువంటి పరిస్థితుల్లో మరికొన్ని ఆధారాలు, మరికొంతమంది దీంట్లో భాగస్వాములుగా ఉన్నటువంటి ఎవరైతే మద్యం కుంభకోణంలో భాగస్వాములుగా ఉన్నారో వారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితుల్లో నిన్న కూడా మెదక్లో సోదాలు నిర్వహించింది. అక్కడ ఉన్నటువంటి సంగారెడ్డి జిల్లాలో ఇస్మాయిల్ ఖాన్ పేటలో గ్రీన్ టెక్ ఇంజనీరింగ్ సంస్థలో సోదాలు చేసింది. సంస్థ యజమాని సందీప్ రెడ్డి దీనికి సంబంధించిన సమగ్రంగా విచారించినటువంటి పరిస్థితి. లిక్కర్ స్కామ్ సంబంధించి హైదరాబాద్, విశాఖపట్నంలో ఉన్నటువంటి నర్రెడ్డి సునీల్ రెడ్డికి సంబంధించినటువంటి 10 కంపెనీల్లో సమగ్రమైనటువంటి సోదాలు నిర్వహించి పలు కీలకమైనటువంటి డాక్యుమెంట్లు, అది హార్డ్ డిస్క్లు, ఇతర రికార్డులన్నీ కూడా స్వాధీనం చేసుకున్నటువంటి సిట్ మరికొందరి కోసం గాలింపు చర్యలు చేపడతా ఉంది. నర్రెడ్డి సునీల్ రెడ్డికి చెందినటువంటి 10 కార్యాలయాల్లో చాలా కీలకమైనటువంటి ఆధారాలు లభ్యమైనట్లుగా సమాచారం అందుతోంది. బంజారా హిల్స్, సాగర్ సొసైటీ, రాజేంద్ర నగర్, ఖైరతాబాద్, కమలాపూర్లోని కార్యాలయాలపైన చాలా విస్తృతంగా సోదాలు నిర్వహించి కీలకమైనటువంటి డాక్యుమెంట్లన్నీ కూడా స్వాధీనం చేసుకుంది. దీంట్లో ఇప్పటి వరకు కూడా 12 మందిని రిమాండ్కి విధించినటువంటి పరిస్థితుల్లో నిన్నటితో ఆ రిమాండ్ గడువు పూర్తయిన నేపథ్యంలో 12 మందిని కూడా ఏసీబీ కార్యాలయంలో సిట్ ప్రవేశపెట్టింది. దాంట్లో ఉన్నటువంటి మిగతా ఈ నెల 18 వరకు కూడా రిమాండ్ పొడిగిస్తూ ఏసీబీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. విజయవాడ జైలులో ఉన్నటువంటి రాజకేశ్ రెడ్డి, సజ్జన శ్రీధర్ రెడ్డి, చాణిక్య, శివిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేశ్వర నాయుడిని తిరిగి విజయవాడ కోర్టుకి మళ్లీ తరలించారు. గుంటూరు జిల్లాలో జైలులో ఉన్నటువంటి నవీన్, బాలాజీ కుమార్లని తిరిగి 18 వరకు కూడా రిమాండ్ పొడిగించిన నేపథ్యంలో వారిని గుంటూరు జిల్లా జైలుకి తరలించారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డిని కూడా నిన్న ఏసీబీ కోర్టు నుంచి తరలించిన పరిస్థితి. డిఫాల్ట్ బెయిల్ పైన 4 ఉన్నారు. పైలా దిలీప్, సంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలు కూడా 18వ తారీఖున సిట్ మళ్లీ ఏసీబీ కోర్టుకు రావాలని ఆదేశాలు జారీ చేసి సిట్ అయితే దూకుడు పెంచుతుంది. రైట్, థ్యాంక్ యూ జయరాజ్.